ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం, కష్టపడే ప్రతి ఒక్కరికి జగన్ 2.0లో గుర్తింపు. 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం. 30 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండే విధంగా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం. మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ స్పష్టం. రామసముద్రం ఎలవానెల్లూరులో వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు మరియు రామసముద్రం మండల తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు కలిసి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం, కష్టపడే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేశారని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఎలవానెల్లూరు రామసముద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం, పార్టీ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్ని నాయకులు కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, వాలంటీర్లపై ఆధారపడమే ఓటమికి కారణంగా వివరించారు. ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ మేధావులతో చర్చించడం, వారి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడానికి సైన్యం లాంటి చురుకైన కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించారని వివరించారు. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండడానికి కష్టపడిన కార్యకర్తల్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించే దిశగా గ్రామస్థాయిలో సమావేశమై కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు. పదవి అలంకారప్రాయం కాదని కష్టపడి పనిచేసే విధంగా ఉండాలని సూచించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని, అందుకు పార్టీ బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని వివరించారు. పునాదులు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మరో 30 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా లాగా ఉండే విధంగా ప్రణాళిక ప్రకారం పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. ఈసారి గెలుపు చరిత్ర సృష్టించే విధంగా 1-2 స్థానాల్లో నిలిచే పార్టీలకి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా వివరించారు. కమిటీలో 90 మంది నాయకులు, కార్యకర్తలు ఉంటారని, వారందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కమిటీ సూచనల ప్రకారం గ్రామస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు సైతం గ్రామస్థాయి కమిటీల సూచనల మేరకి పనిచేసే విధానాన్ని రూపొందించారని, ఇందుకు అనుగుణంగా కమిటీల ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు. గ్రామ కమిటీ కార్డు ఒక వరమని అన్నారు. కార్డు ఉన్నవారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత ఉంటుందని, కార్యాలయాల్లో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అధికారులు రాచమర్యాదలతో పని చేస్తారని అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తకి పెద్దపీట వేస్తారని ప్రకటించారు. ముఖ్యంగా నేటి సంస్థాగత నిర్మాణం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారి వచ్చే వలస పక్షులకి చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పుడు పార్టీ కోసం బలపడే నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ వెంట ఉంటారని, వారే పార్టీ గెలుపు నిర్ణేతలు అని స్పష్టం చేశారు. కార్డు అలంకారం కాదని, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యక్రమం జరిగినా కలిసి రావడం ముఖ్య ఉద్దేశమన్నారు. అందరూ కలిసి ఉంటే కూటమి ప్రభుత్వం పెట్టే ఏ రకమైన ఇబ్బందులు నిలబడవని అన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో వైసీపీ పైన జరిగిన దుష్ప్రచారం అంతా ఇంత కాదన్నారు. ముస్లింలు సైతం కళ్లకు అద్దుకుని తినే ప్రసాదం పైన నిందలు వేసిన సీఎం చంద్రబాబు నాయుడు పదవి కోసం ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అందరికీ అండగా ఉన్నారని వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం, గతంలో పనిచేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నవారిని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడానికి పార్టీ మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో అబ్జర్వర్లని నియమించారని వివరించారు. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి పార్టీ బలోపేతంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి, మండల కన్వీనర్ కేశవరెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, కృష్ణప్ప, మండల వైస్ కన్వీనర్ సర్పంచ్ రెడ్డప్ప నాయుడు, గవర్నర్ సర్పంచ్ ఆనంద్, సర్పంచ్ భాస్కర్, తిమ్మయ్య, ఎంపీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్,
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్ నాయక్, బాలాజీ నాయక్, తట్టిరెడ్డి, శేఖర్ రెడ్డి, చలపతి, రమేష్, సర్దార్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ పంచాయతీకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి ఈరోజు ఈ పంచాయతీలో 90 మంది దాకా ఎంఎల్ఏస్, ఎస్సీ, మైనార్టీ, బీసీ మొత్తం అన్ని కులాల వారిని, రైతులు అందరినీ కమిటీగా వేసి వాళ్ళకంతా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి వాళ్ళ ద్వారా రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ పంచాయతీలో వాళ్ళ ద్వారా అంతా కూర్చొని మాట్లాడి ఆ సమస్యలన్నీ క్లియర్ చేసేదానికి అందరూ నిర్ణయించుకుంటారని ఈ గ్రామ సభ ద్వారా అందరికీ చెప్తున్నాం. దీనికి మన పంచాయతీకి ఈరోజు ఎవరున్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా అందరూ కూడా ఒకదాని రచ్చబండలో కూర్చొని ఏమన్నా కానీ సమస్యలు ఉంటే ప్రశ్నించుకొని రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, డిప్యూటీసీ కానీ మనం అందరూ ఐకమత్యంగా కూర్చొని ఒక మాట మీద ఒక్కరినే పెట్టి డిప్యూటీసీని కానీ ఎంపీటీసీని కానీ గెలిపించుకొని రాబోయే ఎలక్షన్లో మన వైఎస్ఆర్ పార్టీని, మన నిసార్ సార్ని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు నిసార్ సార్ గారికి, గ్రామ అందరికీ నమస్కారం. ఈరోజు పంచాయతీకి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఇక్కడే కూర్చొని మన పంచాయతీలో 90 మందిని ఇంకా పరంగా ఏర్పరచుకొని దానికి ఒక చైర్మన్ పెట్టి ఆ చైర్మన్ వాళ్ళు ఉండే వాళ్ళు అందరూ కలిసి ఆ పంచాయతీలో ఏమి కావాలని కూడా నడుపుకొని పోవాలని చెప్పి ఈరోజు మన రామచంద్రం పంచాయతీకి వచ్చాము. ఎందుకు వచ్చామంటే ప్రతి ఒక్కరిని కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలని, చాలా మంది పార్టీ కింద ముందు పనిచేసిన దూరంగా ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేసి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మనం సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు, మన గవర్నమెంట్ లేని దానివల్ల చాలా మంది మన పార్టీలో ఉండే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన పార్టీలో ముందు బాగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళని కూడా ఇప్పుడు రోజు కలుపుకొని మన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంచాయతీకి 90 మందిని పెట్టి వాళ్ళ ద్వారా మన పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పి ఈరోజు మన పార్టీ అదే ఇచ్చింది. దానికి ఈరోజు మన రామసముద్రం పంచాయతీకి నేను అబ్జర్వర్గా వచ్చిన దానికి ఈరోజు అందరితో కూడా నేను ఏం మాట్లాడుతున్నానంటే ఒకటే, ఎందుకంటే మనము ఈరోజు ఐకమత్యంగా ఉంటేనే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, డిప్యూటీసీ కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని మనం పార్టీలో గెలిపించుకొని రాబోయే ఎలక్షన్లో మనము మన వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుంటామని చెప్పి అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలో ఇంతవరకు చాలా మంది దూరంగా ఉన్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నా కూడా ముందే పిలిచి అందరినీ కూడా ఒక కమిటీగా ఎందుకు చేశారంటే పార్టీని అభివృద్ధిగా తీసుకెళ్లాలని చెప్పి దీనికి ఈ రామచంద్రరావు ఈ పంచాయతీ అలాగే గ్రామ సర్పంచ్ అలాగే సీనియర్ నాయకులు, ఎక్స్ సర్పంచ్ బాలెన్ గారికి, అలాగే ఎంపీటీసీ ఈశ్వరాజు, ముఖ్యంగా ఈ గ్రామ నాయకులు అందరికీ కూడా మన ఎస్సీ నాయకులు కృష్ణప్ప గారికి, అలాగే బీసీ మండల కన్వీనర్ నమ్మపల్లి స్వామి, బాలాజీ, అలాగే మదనపల్లి నుంచి చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వానమ్మ గారికి, మాధవ గారికి, అందరికీ పేరు పేరున కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించడం ఏమిరా అంటే పార్టీ ఆదేశానుసారం పార్టీని మనం బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సంస్థాగతంగా అంటే ఆ గ్రామంలో సభాధ్యక్షులు భాస్కర్ గారికి, మన మండలం అబ్జర్వర్ శ్రీనివాసరెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, అదేవిధంగా యువన్న గారికి, ఆనంద్ గారికి,
మళ్ళా ఉమ్మయ్య గారికి, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు కృష్ణప్ప గారు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఎస్పెషల్లీ రామసముద్రం పంచాయత్ పార్టీలో ఎవరు ఉన్నారో సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ మేము పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి విలేజ్ లో పోయేసి మెయిన్ లీడర్స్ ఇంతకుముందు ఏమన్నారంటే ఒక పంచాయతీకి వస్తే ఎంతమంది ఉన్నారు, ఒక పంచాయతీకి ఒక్కరు ఇల్లు లేదా ముందు లీడర్లు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఏదైనా వార్డు మెంబర్లు వాళ్ళు అంతా 7-8-10 మంది మ్యాక్సిమం, అంటే బాగా పేరు ప్రతిష్టలు ఉండేవాళ్ళు ఒక 3-4 లీడర్స్ ఒక పంచాయతీకి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒక పంచాయతీకి దగ్గర 90 మంది లిమిట్ కాదు, ఇంకా మంచి లీడర్స్ ఉంటే ఇంకా 20-30 మందిని కూడా కలుపుకోవచ్చు. ఆ రకంగా ఎందుకంటే కనీసం అంటే ఒక 100 మంది లీడర్స్ ను ప్రతి పంచాయతీకి రెడీ చేస్తాము. ఇప్పుడు మీకు ఒక పరీక్ష. ఇక్కడ మీరు చాలా మంది లీడర్స్ ఏమంటే మా సీనియర్ లీడర్ ఉన్నారు, మాకు రానియವರು, మేము వెనకాల ఉండి పోవాలా, వాళ్ళు ముందు ఉంటారు, మాకు ప్రాధాన్యత లేదు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు మీ కెపాసిటీ చూపించేదానికి ఇది కరెక్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వడపోస్తా ఉన్నారు. మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎవరు మంచి కార్యకర్తలు ఉన్నారు, ఎవరు బాగా పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు, ఎవరు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు, అక్కడి నుండి వెలికి తీస్తారు. ఈ రోజు మీకు 90 మంది పోస్టులు మీకు ఇచ్చిన తర్వాత మీ మీద ఒక కన్ను ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఇంటి పెడతాడు, ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఏ పంచాయతీ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఏ శాఖ వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా మీ మీద ఒక కన్ను ఉంటుంది. ఈ వచ్చిన మీకు పరీక్ష టైం వచ్చింది. రాబోయే 3 సంవత్సరాలు మీకు ఒక పరీక్ష టైము. మీరు దీంట్లో మీ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవాలా. మీరు ఆ కెపాసిటీ ప్రూవ్ చేసుకొని బాగా కష్టపడి ప్రజల కోసం, శ్రేయస్సు కోసం, ప్రజల కోసం కష్టపడి చేస్తారంటే ఖచ్చితంగా నా కన్ను ఉంటుంది. అదేవిధంగా మన అబ్జర్వర్స్ ఉంటారు, వాళ్ళ కన్ను ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మీ మీద పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చేది ఖాయం. 2029లో రాని, 27లో రాని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయం. ఆ టైంలో వచ్చిందో మీకు అందరికీ మంచి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీకు ఈ రోజు పదవులు వస్తా ఉన్నాయంటే మీరు తుమ్ములు తీసేసుకొని ఆ ఐడెంటిటీ కార్డు తీసుకొని అటవలో పెట్టేసి గమ్మున మీ పనులు మీరు తీసుకునేది కాదు. మీరు ఖచ్చితంగా వచ్చిందో ప్రజల కోసం రావాలా, కష్టపడాలా, మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేసుకోండి. ఈరోజు ఒక నాయకులుగా ఎదగండి. జీవితాంతం కార్యకర్తలుగా ఇంటి అయిపోతా ఉంటారు చాలా మంది. వాళ్ళకు ఒక నాయకుని దర్జా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటారు. కాబట్టి మీరు దానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మీరు ప్రజల మధ్యకు వచ్చేసి కష్టపడి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడుతుంది. ఖచ్చితంగా మీకు ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఎదిగేదానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి వచ్చిందో నాయకులు ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది వచ్చిందో ఈ 90 మంది మీరు సెలెక్ట్ అయితే చేస్తున్నారు. 90 మంది దరిదాపు ఒక పంచాయతీలు వాళ్ళకు వచ్చిందో ఫ్యూచర్ లో మంచి వాల్యూ ఉంటుంది. ఈ రోజు వాళ్ళకు ఐడెంటిటీ కార్డు విలువ తెలియడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఐడెంటిటీ కార్డ్ చాలా మంచి బ్రహ్మాస్త్రం మాదిరి. ఆ పంచాయతీలో మీకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా, ఒక చిన్న పోస్ట్ కావాలన్నా, ఏ రికమెండేషన్ కావాలన్నా, ఎవరికి కావాలంటే కూడా ఈ 90 మందిలో ఎవరో ఒకరిని తీసుకొని వస్తే తప్ప వాళ్ళ పనులు కావు. ఏ ప్రజలైనా సరే ఏదైనా చిన్న పని కావాలా మా దగ్గరికి వస్తాడు. మేమేం చెప్తామంటే ఆ కమిటీ సభ్యులు మీ విలేజ్ లో ఉండాలి, ఆ కమిటీ సభ్యులు ఎవరైనా సరే తీసుకుని రండి, మేము పని చేసి పెడతాం. అంతే తప్ప మీరు కానీ ఏమి లేకుండా డైరెక్ట్ వచ్చేసి ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నవ్వి పొందేసి మళ్ళీ తిరిగి ఈ గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ వలస పక్షులు మాత్రం వచ్చేసి చేస్తే అది కుదరదు. ఈ గవర్నమెంట్ ఆ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలా, మీ ఇళ్ల కాడికి రావాలా, ఆ పని చేసి పెట్టు అని చెప్పి వాళ్ళు మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు వాళ్ళు తీసుకొని మా దగ్గరికి వచ్చినామంటే మేము కానీ విజిబిలిటీ గారు ఎవరు ఉంటారో, గవర్నమెంట్ హైకమాండ్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ మీ ముఖం చూసి వాళ్ళు పనులు చేస్తాం. కాబట్టి దీనికి మంచి వాల్యూ ఉంది. దీన్ని గ్రహించండి. మీరు ఏదో మామూలుగా ఆ సమస్య కాదు. ఎందుకు ఇదే కార్యక్రమం ఇంకా 2 ఏళ్ల తర్వాత చేసి అప్పుడు వచ్చిందో ఎలక్షన్లకు ముందు వలస పక్షులు వచ్చి వాలిపోతాయి. ఆ గవర్నమెంట్ అయిపోయింది అది పరిస్థితి. ఆడు తినేసినాం బాగా, ఇంకా అలాంటి పోయి తిన్నాం అని చెప్పి మళ్ళీ వచ్చి వాలిపోతాయి. వాలిపోయేసినను నిజమైన మీలాంటి కార్యకర్తలకు ద్రోహం చేస్తారు, మీ పక్కకు నెట్టేస్తారు, వాళ్ళు ముందు వచ్చి వాలిపోతారు. దానికోసం ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పినారు. ఈ రోజు మనం బాధల్లో ఉండేటప్పుడు ఎవరు మనకు తోడుగా ఉన్నాడు వాళ్ళని వెలికి తీయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టంగా ఆలోచించి చాలా మంచి పథకంతో ఇంటలెక్చువల్స్ ను మేధావులకు కూర్చోబెట్టి ఏ రకంగా చేయాలా అనే టేబుల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వేసే ఫౌండేషన్ ఒక 2029లో సీఎం అయ్యేదానికి కాదు, ఇంకా 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండేదానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు
సంవత్సరాలు ఉంటారు. ఆ 30 సంవత్సరాలు ఉంటే రాష్ట్రాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈరోజు బెంగాల్లో చూసుకోండి, మీరు చాలా చోట్ల ఒకసారి సీఎం అయ్యారంటే మన దిగే పైతే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇదే సంస్థాగతంగా మనం కానీ ముందు చేసింటే ఖచ్చితంగా మళ్ళా ఓడే ప్రసక్తి ఉంటుంది. అప్పుడు మనం ప్రజలకందరికీ మేలు చేయాలా అని చెప్పి అందరికీ మేలు చేశారు. ప్రజలు వచ్చి ఆశాజీవులు ఏం చేశారు, వాళ్ళందరూ ఆశలో పడ్డారు, మన కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అది గ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మన బాధల్లో ఉంటే ఆ బాధ అంతా వాళ్ళ మీద, కార్యకర్తల మీద పడతా ఉంది. వాళ్ళకు నేను న్యాయం చేస్తాను. ఈ రోజు నాకు ఎవరు అండగా నిలబడతారో వాళ్ళకు 29లో నేను అండగా ఉంటాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. వచ్చిన తర్వాత మా మంచి చెడు చేసుకునే బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన గ్రహిస్తాడు. కాబట్టి మన బాధ్యత నెరవేర్చాలా. ఈ రోజు మనం సీఎం, ఈ రోజు మనం ఇదిగా తీసుకుని కమిటీ సభ్యులుగా ఉన్న తర్వాత కూడా చాలా యాక్టివ్ గా పనిచేసి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే కూడా, ఇప్పుడు మీకు ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాం కదా, మీకు అందరికీ ఒక ఫోన్తో కనెక్ట్ చేస్తాం. ఈ మొత్తం మండలంలో ఒక ఫోన్తో కనెక్ట్ చేస్తాం. ఈ మండలానికి అంతా కలిపి ఒక కాన్స్టిట్యూన్సీతో ఫోన్ పెడతాం. అదేవిధంగా దీంతో కనెక్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఒక్క మాట మాట్లాడినా ఈ ఫోన్లో ఇలా రింగ్ అవుతుంది. ఈ కనెక్షన్ ఉంటుంది ఆయన ఏ మెసేజ్ చేయాలంటే కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మెసేజ్ పెట్టారు. మీరు కూడా ఇంట్లో చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు చూడండి మాకు అని. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఈరోజు 90 మంది మీ పంచాయతీలో మన కార్యకర్త కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, వీరందరికీ వచ్చింది మన కాన్స్టిట్యూన్సీ తరఫున కానీ మండల తరఫున మన కేశవరెడ్డి గారు మీకు ఫోన్ చేసి చెప్తారు. అప్పుడు చూడండి, ఒక చిన్నకి ఒక కేసు వచ్చింది, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, వాడు పోలీస్ స్టేషన్కి పోతాడు. ఆ ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ టైంలో మీకు సపోర్టుగా ఒక పంచాయతీకి 90 మంది అంటే దగ్గర 1800 మంది, కొంతమంది పనులతో 300-400 రాకపోయినా కనీసం అంటే మీ పని కోసం 1000 మంది పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినారంటే ఆ సిఐ కానీ డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరు దిగి రావాల్సిందే. మీ పనులు ఒప్పించాల్సిందే, మీ పని చేయాల్సిందే, అట్లీస్ట్ న్యాయం చేయాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం పక్కన నిలబడుతుంది. వాళ్ళకి గత్యంతరం లేని పక్షంలో న్యాయం పక్కన నిలబడతారు. మన మందులు కలిసికట్టుగా ఒక తాడు పట్టుకొని ఉంటేనే ఖచ్చితంగా మనకు ఈ పీరియడ్ లో 2-3 సంవత్సరాలు మనం కలిసికట్టుగా ఉండొచ్చు. మనకు ఏ బాధ ఎవరి మీద ఒక చిన్న ఈగ కూడా వాళ్ళకు మనం చేసుకోవచ్చు. కానీ మన మీద చాలా బాధ్యత తీసేసి ఈ కార్డుని తీసుకుని గమనం ఇంట్లో కూర్చోకుండా మీరు యాక్టివ్గా ఉండండి. మీ కెపాసిటీని నిరూపించండి. హై కెపాసిటీతో పడండి. ప్రతి దాంట్లో మీరు పడండి. మీకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే దినాల్లో కూడా మీకు మంచి వాల్యూ చేసి మీకు పికప్ చేసుకుని ఆ లెవెల్లో తీసుకుంటాం. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ చిన్న కార్యక్రమం వచ్చినా మిమ్మల్ని అడిగేసే రూల్స్ వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా మాట మీరు వినేది కాదు, మీరు విజయ మాట వచ్చింది ఎమ్మెల్యే. ఈ పంచాయతీ మీరు అందరూ కమిటీ వాళ్ళు కూర్చొని అన్నా మా వీలుకు రోడ్డు కావాలా, అన్నా మాకు మోరీ కావాలా, మాకు ట్యాంక్ కావాలని వీళ్ళు చెప్తే ఎమ్మెల్యే గారు విని ఆ పని చేసి పెట్టారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట చెప్పే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టండి. ఆయన సీఎం చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడతాం. గెలిచిన తర్వాత 100% ఆయన చేసి ఇస్తారని మీరందరూ సహకరిస్తారు.